మూడు లోకాలు తిరుగుతూ వచ్చిన నారద మహర్షి పార్వతిని ఏకాంత మందిరంలోకి తీసుకువెళ్ళి, ఓ పార్వతి, నువ్వు శివునకు సేవ చేశావే తప్ప తపస్సు చేయలేదు. శివుడు తపస్సుతోనే ప్రసన్నుడవుతాడని పంచాక్షరి మంత్రాన్ని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక ఆ కాళికాదేవి తన చెలికత్తెలతో తండ్రిని చేరి తపస్సు గూర్చి చెప్పగా, సంతోషం తల్లి, అలాగే అని తల్లి అనుమతిని కూడా పొందమన్నాడు. సరేనని అక్కడి నుంచి తల్లిని చేరి తపస్సు గూర్చి చెప్పి అనుమతి కోరగా, తల్లి దుఃఖిస్తూ ఇలా అంది: అమ్మాయి, పూర్వం సేవలని దుఃఖాన్ని పొందావు, ఇప్పుడు తపస్సు అంటున్నావు. తపస్సుకు ఎక్కడికి వెళతావు? అదేదో ఇంట్లో ఉండి చెయ్యి. నీ శరీరం సుకుమారమైనది, నువ్వు తట్టుకోలేవు అని తపస్సుకు అడవికి వెళ్ళవద్దన్న కారణంగా ఉమా అంటే అమ్మాయి వద్దు అని పార్వతికి ఉమా అనే పేరు స్థిరపడింది. వద్దని చెప్పడంతో దుఃఖిస్తున్న పార్వతిని చూసి తల్లి విధి లేక తపస్సుకు అంగీకరించింది. అలా తల్లి ఆశీర్వాదంతో పార్వతి గంగావతరణమనే పవిత్ర స్థానానికి చేరుకుంది. అక్కడే శివుడు మన్మధుని దహించిన స్థానం. తనకిష్టమైన పట్టు చీరలను విడిచి నారచీరలు ధరించి ఈశ్వరుణ్ణి మనసున నిలిపి తపోదీక్షలో కూర్చుంది. గౌరీ తపస్సు చేసిన కారణంగా ఆ శిఖరానికి గౌరీ శిఖరమని పేరు వచ్చింది. ఆ దేవి ఆహారంగా ముందు ఫలాలను, ఆ తర్వాత పత్రాలను భుజించి తపస్సు చేసింది. ఆ తర్వాత ఆకులను సైతం భుజించటం వీడింది. అందుకే దేవతలు ఆమెను అపర్ణ అని నామకరణం చేశారు. అలా అలా తపోదీక్ష చేస్తూ ఏ స్థానంలో శివుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడో అదే స్థానంలో పార్వతి 3,000 సంవత్సరాలు తపస్సు చేసింది. అయినా శివానుగ్రహం లభించలేదు. ఇక ఓ రోజు హిమవంతుడు పార్వతీ యోగక్షేమాలు తెలియగోరి వచ్చి బాధపడుతూ, అమ్మాయి, ఇక చాలు, రుద్రుడు విరాగి, నువ్వు సుకుమారివి, ఆయనను నువ్వు పొందలేవు అని తండ్రి అనగా, పార్వతి, లేదు తండ్రి, తపస్సుతో ఆ శంకరుణ్ణి మెప్పిస్తాను, ఇదే స్థానానికి ఆయన వచ్చేలా చేస్తాను అని పలికి వారిని ఇంటికి పంపి తపస్సును తీవ్రతరం చేసింది పార్వతీదేవి.